నిరుపేద విద్యార్థులకు అధునాతన సాంకేతికతతో డిజిటల్ విద్యను అందించాలన్న మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మహాసంకల్పం మేరకు నిర్మిస్తున్న విఆర్ హై స్కూల్ ఆధునీకరణ పనులు 85 మేర పూర్తి అయినట్లు మంత్రి కుమార్తె శరణి తెలిపారు. నెల్లూరు విఆర్ హై స్కూల్లో జరుగుతున్న డిజిటల్ ఎక్విప్మెంట్ ను మంత్రి నారాయణ కుమార్తె శరణి సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. తరగతి గదుల్లో ఏర్పాటు చేయాల్సిన ఫర్నిచర్, పెయింటింగ్స్ పై ఆమె పలు సూచనలు చేశారు. విఆర్ హై స్కూల్ కి నియమించిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో శరణి మాట్లాడారు. గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తున్న స్పోర్ట్స్, ప్లే ఎక్విప్మెంట్స్ ను ఆమె పరిశీలించారు. తమ పిల్లల కోసం విశేషంగా కృషి చేస్తున్న శరణికి అడ్మిషన్ల కోసం వచ్చిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. వైసీపీ వాళ్ళు గత 5 ఏళ్ళుగా ఈ స్కూల్ని ఎందుకు మూతేశారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు ఈ స్కూల్లో చదివి గొప్ప వాళ్ళు అయ్యారు. మా నాన్నగారు కూడా ఈ స్కూల్లో చదివారు. దాని తర్వాత మా నాన్నగారు ఈ స్కూల్లో ఉద్యోగం చేశారు టీచర్ లాగా. అండ్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారంటే ఎప్పుడు చెప్తూ ఉంటారు, తప్పకుండా నేను చదివిన స్కూలే అని. సో ఈరోజు జూన్ 23న ఈ స్కూల్ స్టార్ట్ అవుతుందండి. అడ్మిషన్స్ కూడా ఫుల్ అయిపోయాయి, అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయాయి. నిన్న మీరు చూస్తుంటే చాలామంది పేరెంట్స్, ఇప్పటికీ కూడా చాలామంది పేరెంట్స్ వస్తున్నారు, చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు, అడ్మిషన్స్ కావాలంటున్నారు. కానీ అడ్మిషన్స్ 1000 కెపాసిటీ అండి ఈ స్కూల్. సో అడ్మిషన్స్ మొత్తం క్లోజ్ అయిపోయాయి. ఈ స్కూల్లో చూసేటట్టయితే ఇంటరాక్టివ్ ప్యానెల్స్ నుంచి డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యము. నారాయణ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అందరూ డిజిటల్ ఆంధ్రప్రదేశ్ని చేయాలి అని గొప్ప సంకల్పంతో ఉన్నారు. సో ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో డిజిటల్ స్క్రీన్స్ పెట్టాము ఇంటరాక్టివ్ ఎడ్యుకేషన్ కోసం. అదేవిధంగా స్టీమ్ బేస్డ్ లెర్నింగ్ తీసుకొస్తున్నాము, కరికులంలో ఇంటిగ్రేట్ చేస్తున్నాము. మీరు స్పోర్ట్స్ కోచ్ చూసేటట్టయితే పీపీ టైల్స్ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 3-4 డేస్లో స్పోర్ట్స్ గ్రౌండ్స్ కంప్లీట్ అయిపోతాయి. ప్లే ఎక్విప్మెంట్ వచ్చేసింది. మీరు స్టార్టింగ్ నుంచి చూసేటట్టయితే చాలా అద్భుతంగా కూడా ప్లేస్ చేశామండి. అండ్ క్లాస్ రూమ్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, చైర్స్ అవ్వచ్చు, హై క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది నర్సరీ నుంచి 9th క్లాస్ వరకు హై క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో వెళ్తున్నాం. ఎకోయిస్టిక్ ప్యానెల్స్ అవ్వచ్చు, లెగో వాల్స్ అవ్వచ్చు, ఏవేవైతే ఒక స్టూడెంట్కి హోలిస్టిక్ డెవలప్మెంట్కి కావాలో ఖచ్చితంగా అవన్నీ ఈ స్కూల్లో దొరుకుతున్నాయండి. మా నాన్నగారి సంకల్పం ఒకటే, స్కూల్ సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ జూన్ 23 నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది. స్టూడెంట్స్ పెంచే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ ఎన్నైతే రూమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్క రూమ్లో స్టూడెంట్ స్ట్రెంగ్త్ క్యాలిక్యులేట్ చేసాం. సో ప్రతి ఒక్క రూమ్ కెపాసిటీ బట్టి మేము స్టూడెంట్ స్ట్రెంగ్త్ ఎస్టిమేట్ చేస్తే అది 1000కి వచ్చింది. సో అడిషనల్గా మా నాన్నగారు ఈ విఆర్ కాలేజ్ కూడా ఉంది కదా, దాన్ని కూడా తీసుకొని ఇదే విధంగా విఆర్ స్కూల్ ఎలా అయితే రెనోవేట్ చేసామో విఆర్ కాలేజ్ కూడా రెనోవేట్ చేసి దానిలో ఎక్స్ట్రా రూమ్స్ ఇస్తాము అని చెప్పారు.